అక్కడ భయంకరమైన మహమ్మారి వస్తే రక్షించు తల్లి అని కాపాడు తల్లి, నేను ఒక్కడనే ఉన్నాను, మా పరివారం అంతా అక్కడ ఉంది, పరివారం అంతా విశాఖపట్నం అదే హైదరాబాద్ లో ఉంది, కాపాడు తల్లి అంటే ఆవిడ కాపాడింది. మంచిదా, ఉజ్జయిని వెళ్ళి ఒక చక్కటి ఒక చెక్క స్వరూపంతో దేవిని పట్టుకొచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేశారు. 20 years బట్టి వస్తున్నాడు. ఏం సార్ అంటే అమ్మవారి దగ్గర మీరు కోరినటువంటి కోరికలు కావచ్చు? దేవి మహా శక్తివంతమైన దేవి అండి. ఆవిడ అందరినీ కాపాడుతోంది. అందరినీ కాపాడాలని చెప్పేసి మన సంకల్పంతోనే అందరూ వస్తారు, భక్తులు అందరూ. ఈ దేవి వరప్రసాదం చేస్తే మనకి అనంత శక్తి, అనంత బలం ఏర్పడే అవకాశం ఉంటుంది. సర్వసుఖంగా ఉంటుంది ప్రజలందరికీ. సో అమ్మవారి దగ్గర ఏది కోరుకున్నా నెరవేరుస్తుంది తప్పకుండానండి. అసలు మన కోరికల కోసం వెళ్ళకూడదు, డైరెక్ట్ గా దేవిని నమస్కరించి, దేవి సర్వం నువ్వే ఉన్నావు తల్లి, మమ్మల్ని కాపాడు తల్లి, మేము సరెండర్ అవుతున్నాము, నువ్వు తప్పించి మాకు ఎవరు లేరు తల్లి అని నమస్కారం పెడితే మటుకి దేవి తప్పకుండా కరుణిస్తుంది. ఏం చేస్తుంటారు? నేను రిటైర్డ్ డాక్టర్. చాలా మంది డాక్టర్లు సైంటిస్టులు అంతా అయిపోయిన తర్వాత సరెండరే అమ్మవారి దగ్గర. దేవి మహాశక్తి స్వరూపిణి అండి. ఆ దేవిని దర్శించుకుంటే మాకు చాలా ఆనందం ఉంటది. ఒక్కో సంవత్సరం మిస్ అయితే చాలా, అయ్యో దేవిని దర్శించుకోలేదే అని మళ్ళా తర్వాత మేము వచ్చి దర్శనం చేసుకుంటాం. సో ఇక్కడ ప్రత్యేకత దేవి చాలా ప్రసిద్ధి అయిన దేవి అని తెలుసు. ఒక సైనికుడు